ఇక సోషల్ మీడియా మీద నిన్న ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్ననో వ్యాఖ్యలు చేసిందని చెప్పి నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. అన్న మీరు దీని మీద మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఇక్కడ ముంగట వచ్చి కూర్చుంటారు, కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నేనేదో వానికి అప్పు ఉన్నట్టుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటారు. ఇంకా నమస్తే పెడతలేడు నాకు ముఖ్యమంత్రి గారు అనేటువంటి రేంజ్లో చూస్తూ ఉంటారు. దిగి చెంపలు వలగొట్టాలనిపిస్తుంది అనేది ఏదో కామెంట్ చేశాను. సో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏంది ఆయన భావం ఏంటంటే సీనియారిటీని గౌరవించాలి కదా అనేటువంటిది ఆయన ఆలోచన. సీనియారిటీనే గౌరవించాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, నువ్వెందుకు అవుతావు మరి? కాకపోదువు కదా. సీనియారిటీ రాజకీయాలలోకి తీసుకుంటే సీనియారిటీని కనుక ఇక్కడ తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే శ్రీధర్ బాబు లేకపోతే ఇటువంటి వాళ్ళు కావాలి కదా. మీరు ఎట్లా అవుతారు? మీరేమో షార్ట్కట్లో రావచ్చు, మీరేమో షార్ట్కట్లు వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టవచ్చు. ఇవాళ రేపట్లో పత్రికలు ఉన్నాయి, పత్రికలకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఆ విలేకరు వచ్చినా రాకపోయినా రాసేది రాస్తారు. డిజిటల్ మీడియా ఏమన్నా మీ జీతగాళ్ళ ఏమనంటే ఇప్పుడు చాలామందిని ముంగట జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు, వానికి ఆలు రావు బీలు రావు సీలు రావు అని చెప్పి చెప్తా ఉన్నా. కొంతమందికి నువ్వు ఆలొచ్చిన బీలు వచ్చిన మావంతో నా సొంతంతో పెట్టరా ఏమన్నా మీటింగ్ పెడితే ఏమన్నా చర్చలు పెడితే ఆలొచ్చి బీలొచ్చి జర్నలిజాలు చేసి ఓ 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా సొంటోళ్ళతో నలుగురితో పెట్టు, నువ్వేందో నీ కథ ఏందో చెప్తాం కదా మేము. ఇక్కడ ఎస్ డిజిటల్ మీడియా ఇవాళ చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇదేం గవర్నమెంట్ కల్పించింది కాదు, ఆ గూగుల్ సంస్థతో యూట్యూబ్ తయారు చేస్తే వచ్చింది. ఇది యూట్యూబ్ తయారు చేస్తే ఆ యూట్యూబ్లో ఏదో వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న కూడా నేను స్టార్టింగ్లో చేసినప్పుడు నా పేజీలో చూడండి ఆర్టికల్ 19 అని ఉంటుంది. నేను అప్పటికి ఒక 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నప్పటికీ కూడా డిజిటల్ మీడియాకు వచ్చి ఆర్టికల్ 19 అని పెట్టినా. ఎందుకు పెట్టినా? భారత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రపు హక్కు అది పెట్టి అట్లా వచ్చినాం. ఇక్కడ సరే ముఖ్యమంత్రి గారు మీకు దిగి చెంపలు వలగొట్టాలనిపిస్తుంది, మాకు రాజకీయాలు చూస్తూ ఉంటే కూడా మా వాళ్ళకి చెంపలు కాదు ఈపులని బలగొట్టాలనిపిస్తూ ఉంది. ఈపులని బలగొట్టాలనిపిస్తుంది. కాలు మీద కాలేసుకోవడము. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో ఉంటే చూపిస్తా. బానిసలు లెక్క ఉంటారా లేకపోతే కాలు మీద కాలేసుకుంటుంది? ఇప్పుడు అది మరీ మరి మంచిగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేవు, ఏం లేవు, తర్వాత వాళ్ళకు కనీసం మరి పట్టించుకోవట్లే కదా. నేను మళ్ళీ వచ్చేసారి చూసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. కాలు మీద కాలేసుకోవన్నా దించుకోవాలనేది కాలు మీద దించుకోవాలనేది వాళ్ళకు ఉన్నటువంటి కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకున్న కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ముంగట వచ్చినటువంటి సీనియర్కు కుర్చీ అన్నా లేకపోతే వెనక వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవాళ అవకాశాన్ని బట్టి సీనియర్ అయితే వెనక కూర్చుంటాడా, నిజంగా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొత్త పిల్లగాడు నేర్చుకోవడానికి ముంగట కూర్చుంటుండేమో, ఎంకరేజ్ చేస్తాడేమో. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది? ఇప్పుడు నీ విషయమే తీసుకుందాం. ఇప్పుడు నీకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలా? మరి వాళ్ళు కావాలి కదా ముఖ్యమంత్రి, వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి కదా, నువ్వే ముందూరికి ఎందుకు కూర్చున్నవాడా? అంటే ఇది జర్నలిజంకే కాదు, నీకు కూడా వర్తించాలి కదా. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను నీకంటే ఎత్తుకేనే వేయగలుగుతా నేను కాలు, నీకంటే ఎత్తుకేనే కాలు వేయగలుగుతా. కానీ నేను వచ్చింది జర్నలిస్ట్గా వచ్చినా, సంస్కారంతో కూర్చున్నా, సంస్కారం లేకుండా కూర్చొని ముచ్చట చెప్పింది నువ్వు. ఇంకా ఈడనే కాదు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు వీళ్ళకు అసలు ఏది జర్నలిస్టులే కాదు వీళ్ళు. అంటే ఎవరు జర్నలిస్టులు మరి? నేను చెప్తా ఉన్నా డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులు నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ఒక రైట్ ఇచ్చింది, వాక్ స్వాతంత్రం అనేటువంటి ఆర్టికల్ 19A వాళ్ళకి ఇచ్చింది. దాని ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను జర్నలిస్ట్గా నీ గుర్తింపు అడిగిరా వాళ్ళు ఏమన్నా నీకు దరఖాస్తు పెట్టుకురా? అయ్యా మమ్మల్ని జర్నలిస్ట్గా గుర్తించమని అక్రిడేషన్ ఇవ్వమని చెప్పి పెట్టుకున్నారా?
నాకు అక్రిడేషన్ ఇస్తేనే నాలుకే గీసుకొని ఆడ బారేస్తే నీ గుర్తింపు నాకేమొద్దు గూగుల్లోని గుర్తింపు ఉందని చెప్తే